ఇక రాబోయే మంత్రివర్గ విస్తరణలో మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి వచ్చేలా చూస్తామన్నారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి. సామాజిక వర్గాలను దృష్టిలో పెట్టుకుని మంత్రివర్గ విస్తరణ చేపట్టడం జరిగిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత ఖాళీగా ఉన్న కేబినెట్ పోస్టులను భర్తీ చేయడం జరుగుతుందని, తప్పకుండా అందులో రంగారెడ్డి జిల్లాకు న్యాయం చేస్తాము అంటున్నారు. రాష్ట్ర జనాభాలో 40% జనాభా రంగారెడ్డి హైదరాబాద్ జిల్లాలోనే ఉందని, అలాంటి జిల్లాలకు అభివృద్ధి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది అని అధిష్టానానికి తెలియజేస్తామన్నారు. మల్రెడ్డి రంగారెడ్డి మంత్రి పదవి గురించి తప్పకుండా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామని హామీ ఇచ్చారు. సగానికి నియర్లీ 40% జనాభా ఈరోజు తెలంగాణ జనాభా ఈ ప్రాంతంలో ఉంది. కాబట్టి హైదరాబాద్ రంగారెడ్డి ప్రాంతంలో రిప్రజెంటేషన్ మ్యాండేటరీ అనేది ఇందాకనే మంత్రివర్యులకు వచ్చిపోయినట్టు ఇక్కడ వారు కూడా చెప్పారు. లీడర్షిప్కి ఢిల్లీలో ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ గారికి, రాహుల్ గాంధీ గారికి, ఖర్గే గారికి చెప్తామని చెప్పారు. మేము కూడా మా పార్లమెంట్ పరిధిలోకి వచ్చినటువంటి ఇబ్రహీంపట్నంలో రంగారెడ్డి గారు సీనియర్ ఉన్నారు కాబట్టి అటువంటి అవకాశాలు వస్తే ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవడానికి బాగుంటుందన్న విషయాన్ని అధిష్టానానికి తెలియజేస్తాం. ఎందుకంటే ఏ నిర్ణయమైనా కానీ ఆచితూచి నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంటుంది. డెఫినెట్గా ఆయన క్రెడిబిలిటీలో ప్రాబ్లం లేదు. కాకపోతే ఏంటంటే నిర్ణయాలు ఏం తీసుకుంటుంది అధిష్టానం. ఎందుకంటే ఇంకా 3 ఉన్నారు కాబట్టి 3 అవకాశాలు ఉన్నాయి కాబట్టి మంత్రివర్గంలో డెఫినెట్గా ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఈరోజు నిన్న విస్తరణ తర్వాత ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల మనోభావాలు, ఎందుకంటే ఈ యొక్క నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ కాంగ్రెస్ గెలవలేదు. ఈరోజు కాంగ్రెస్ గెలిచిన తర్వాత కూడా ఇక్కడ ప్రజలు కోరుకుంటున్న విషయాన్ని అధిష్టానానికి తెలియజేస్తుంది.